రిలాక్స్. పక్కా ఉంటాను అనే ధీమాతోనే ఉన్నాను. బట్ ఒకేసారి నేను హెల్మెట్ అయిపోయే వరకు నేనే తీసుకోలేకపోయాను. బట్ తర్వాత ఇంకా ఓకే అని యాక్సెప్ట్ చేశాను. సో అంటే గేమ్ గురించే మీరు హెయిర్ లోపలికి వెళ్ళిన తర్వాత హెయిర్ కట్ చేసుకున్నారు చాలా తక్కువ డేస్ లోనే, అంత ఎఫర్ట్స్ పెట్టి ప్రతి గేమ్ లో రీతు ఎక్కడ గేమ్ గురించి హెయిర్ కట్ చేసుకున్నారు. సో ఏదైనా బిగ్ బాస్ కోసమే చేసుకున్నారు కదా మీరు. సో అయితే ఇంత ఎక్కడ గేమ్ లో కూడా మీరు చీటింగ్ చేసినా ఇంకొకటి చేసినా గేమ్ ఎప్పుడు లూజ్ అవ్వలేదు. సో గేమ్ కోసం 100% ఆడారు కదా. సో మీకన్నా గేమ్ ఆడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో వాళ్ళు ఎవరు రాకుండా మీరు రావడానికి రీజన్ అంటే ఏం చెప్పారు? నో ఐడియా. అందుకే నేను షాక్ అయ్యాను. నేను పక్కా ఉంటాననే దాంట్లోనే ఆ బాటమ్ 2లో పెట్టినప్పుడు కూడా ఇద్దరు నేను సంధ్ర గారు ఉన్నప్పుడు కూడా నేను రాను అనే దాంట్లోనే నేను కాన్ఫిడెంట్ గా అంటే నేను షాక్ అయిపోయాను. తీసుకెళ్ళిపోయాను. అదేంటి నేను ఎందుకు అయ్యాను అనేది నాకే అర్థం కాలేదు. ఇప్పుడు వెళ్ళి చూసుకొని అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవాలి. వీఆర్ ప్యూర్ బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ హీస్ వెరీ జెన్యూన్ అండ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్ జోన్ విత్ హిమ్ అండ్ హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఆ రేంజ్ బెస్ట్ ఫ్రెండ్. జాగ్రత్తగా ఉండమ్మా, జాగ్రత్తగా ఉండు. మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదే గేమ్ బాగా ఆడు అని చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు. వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకు తెలుసు కదా. అంటే నా గేమ్ నేనే ఆడుతున్నాను, ఎందుకో అలా నా గేమ్ నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు. నా గేమ్ నేను ఆడాను, వాడి గేమ్ వాడు ఆడాడు. సపోర్ట్ లేకుండా హౌస్ లో ఎవ్వరూ లేరు. అలా వాడు నాకు సపోర్ట్ చేశాడు, నేను వాడికి సపోర్ట్ చేశాను. కాకపోతే అది కొంతమంది ఎంజాయ్ చేసినట్టున్నారు. అంటే బయటకు వచ్చిన తర్వాత కూడా ఇదే ఫ్రెండ్షిప్ కొనసాగిద్దాం. ఇది డెఫినెట్లీ ఉంటుంది పక్కా. సంజన గారు అలా మాట్లాడడం వల్ల నెగిటివ్ అయింది అనుకోవచ్చు. అంటే మీరిద్దరు కలిసి ఇట్లా మాట్లాడుకోవడం అందరికి మీరు చూడలేకపోతున్నాము, డిస్టర్బెన్స్ గా ఉంది ఇలా మాట్లాడారు కదా సంజన గారు. ఐ డోంట్ థింక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది 24/7 లైవ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది. నేను ఐఎమ్ వెరీ పబ్లిక్. నార్మల్ అంతకు ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి, అబ్బాయితో ఇలా ఉండాలి అలాంటిది ఏమి ఉండదు. అది వెరీ పబ్లిక్. అక్కడక్కడ తిరుగుతూ ఉంటాను. ఈవెన్ ఐ హ్యావ్ దట్ టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హ్యావ్ విత్ కళ్యాణ్. మళ్ళీ ఇమాన్యుయల్ తో కూడా నేను అంతే క్లోజ్ గా ఉంటాను, అలానే తిరుగుకుంటూ ఉంటాను. మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాం. అదిలా గేమ్, ఇది గేమ్, ఇది గేమ్, అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మేబీ తన అలా ఫీల్ అయింది, అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమై ఉంటుంది మిగతా వాళ్ళకి, చూసిన వాళ్ళకి. రీతు చౌదరి గారు ఒక క్వశ్చన్. సో మీకు డెమోన్ పవన్ కి ఫ్రెండ్షిప్ అని మీరు అంటున్నారు, బట్ బయట వేరేలా పోర్ట్రేట్ అవుతుంది. సో ఇప్పుడు దానిపై మీ అభిప్రాయం ఏంటి? క్లారిటీ అనిపిస్తారు మీకు డెమోన్ పవన్ కి ఏంటి? అంటే లవ్ ట్రాక్ నడుస్తుంది అంటే ముందే చెప్తారు, ఇట్లా లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ డేస్ ఉంటారు అని ఇలాంటి టాప్ కూడా అయితే ఎవరు చెప్పరు. నాకు తెలిసినంత వరకు లవ్ ట్రాక్ ఉంటే ఎక్కువ రోజు నడుస్తుంది అది ఇది అని. ఆ హౌస్ లో ఉన్నప్పుడు పక్కా ఎవరో ఒకరు మీకు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది పక్కా అనేది ఉంటుంది. అది నాకు డెమోన్ కనెక్ట్ అయ్యాడు, మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యింది. మేమిద్దరం మాట్లాడుకునే దాంట్లో ఇప్పుడు మనకి ఎవరైనా మన లైఫ్ లో అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళలో కొన్ని నచ్చుతాయి. సో అలా మనం క్లోజ్ అవుతాం, వాళ్ళతో కంఫర్ట్ జోన్ ఉంటుంది, వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ గా అదే అక్కడ చాలా మంచోడు. ఆ కంఫర్ట్ జోన్, ఆ ఫ్రెండ్షిప్ తో చూసే వాళ్ళకి ఇంకెలా అనిపిస్తుంది. రీతు గారు చాలా మంది ఏమంటున్నారంటే రీతు చౌదరి గారు టాప్ 5 లో ఉండాలి, బట్ ఎందుకు ఎలిమినేషన్ చేస్తున్నారని కొంతమంది అంటున్నారు. పబ్లిక్ టాక్ అది కొంతమంది. సో దానికి మీరు క్లారిటీ ఏమిస్తారు?
ఎందుకు అనేది నేను వెళ్ళి నాకు ఎందుకు అనేది నాకే తెలియట్లేదు. నేనే ఆ షాక్ లో ఉన్నాను. నేను టాప్ 5 లో ఉండాల్సిన దాన్ని ఎందుకు వచ్చాను అనేది ఇంకా నాకే అర్థం కావట్లేదు. అంటే తొక్కేస్తున్నారు వరకు వచ్చాం మిమ్మల్ని. అంటే మీకు ఎక్కడ నెగిటివ్ ఎక్కడ అయింది అనుకుంటున్నారు? అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చినా కూడా చూస్తుంటారు కదా, మీరు అంతా బాగుంది, బట్ మీకు పర్సనల్ గా నెగిటివ్ ఎక్కడ అయింది? నెగిటివ్ ఎక్కడైంది అని నాకు నిజంగా ఐ హావ్ నో ఐడియా. ఎందుకంటే ప్రతి దాంట్లో నేను గెలవాలి, నేను ఆడాలి, నేను ఎలా అయినా ఉండాలి అనే దాంట్లోనే నేను ఆడాను. ఇక్కడ ఇది ఇలా ఉంటే నెగిటివ్ అవుతారు, ఇలా ఉంటే పాజిటివ్ అవుతారని నేను లేదు. ఇన్ జనరల్ గా నేను నా లైఫ్ లో ఎలా ఉంటానో అలానే ఉండాలని అనుకున్నాను. మీరు చూస్తే క్లియర్ గా డే వన్ నుంచి నేను ఈ రోజు బయటకు వచ్చే వరకు ఎక్కడ నాది సేమ్ ఉంటుంది. నేను మాట్లాడే విధానం సేమ్ ఉంటుంది, నా ప్రతిదీ సేమ్ ఉంటుంది. ఈ వీక్ ఇలా ఆడితే పాజిటివ్ అవుతాను. సో స్టార్టింగ్ లో కళ్యాణ్ గారితో నార్మల్ గా మీరు మాట్లాడారు. ఇప్పటికీ నేను చూసినట్టయితే మీకు తెలుస్తుంది, కళ్యాణ్కి నాకు ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ అనేది ఫస్ట్ వీక్ నుంచి హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్. సో కళ్యాణ్కి నాకు ఒక కామెంట్ జరిగి నేను ఎపిసోడ్ లో కూడా చెప్తాను, నా బాబాయ్ కొడుకు అలా ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అలానే ఉంటాం. దట్ ఫ్రెండ్షిప్ ఆల్వేస్ రిమైన్స్. అంటే తనుజతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరు అందరూ బయటకు వచ్చారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ లో ఫ్రెండ్షిప్ బాగా క్లోజ్ అయ్యారు. లేలే మీరు కొంచెం ఎక్కువ క్లోజ్ అయ్యారు, లొల్లు పెట్టుకున్నారు అనుకో. ఆమెతో ఎవరైతే క్లోజ్ ఉంటున్నారో అందరూ బయటకు వచ్చారు. ఆఖరి పరిణి అడిగినా బయటకు పోయి వచ్చారు మేడం. అలా అని ఐ డోంట్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను తనతో ఫస్ట్ నుంచి ఫ్రెండ్స్. అండ్ మధ్యలో ఆ బొమ్మ టాస్క్ అప్పుడు నాకు తనతో పెద్ద గొడవలే అయ్యాయి. అప్పుడు నేను నామినేషన్ లోనే ఉన్నాను. సో ఐ డోంట్ థింక్ సో తనతో గొడవ పెట్టుకుంటాను. రితు గారు, అయితే మీకన్నా భరణి గారు చాలా తక్కువ గేమ్స్ ఆడుతున్నారు. ఆయన గేమ్స్ కూడా గెలవడం లేదు. ఆయన రాకుండా మీరు బయటకు రావడం గల కారణాలు ఏంటి? మీరే చెప్పాలి. ఇంకా వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇక్కడ ఎందుకున్నాను అంటే బిగ్ బాస్ ఏమైనా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటారా? బయటకు వెళ్ళిన పర్సన్ ని మళ్ళీ తీసుకుని రావడము, ఆయన తక్కువ గేమ్స్ ఆడినా కానీ ఎక్కువ గేమ్స్ ఆడిన మిమ్మల్ని బయటకు తీసుకురావడము ఎంతవరకు అది అన్ఫెయిరే కదా? బిగ్ బాస్ ప్లాన్ ఏమైనా ఉందంటారా? ఐ డోంట్ థింక్ సో. అంటే ఆ టీం ఉంది, ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు శ్రీజ అండ్ బర్ని గారు ఇద్దరు వచ్చారు, తర్వాత గెలిచారు, బర్ని గారు గెలిచారు. సో అందుకే ఉంచారేమో అని వాట్ ఐ ఫీల్. శ్రీజ ఏవి ఇప్పటివరకు ఇవ్వలేదు, మీ ఏవి ఇచ్చేసారు, శ్రీజ ఏవి ఇవ్వలేదు. మరి ఆమెకి అన్యాయం ఎందుకు చేశారు బిగ్ బాస్? నేను మీకు తెలుసుంటది కదా, మినిమం టు మినిమం తనుజ మా టీవీ ప్రొడక్ట్, అందుకని ఫైనల్ దాకా ఉంది అంటున్నారు. దాని మీదే ఉంటుంది. నాకు అసలు కానీ ఇంకొకటి బయట మీరు పిఆర్ టీం ఎక్కువ పెట్టుకోలేదా? అంటే బేసిక్ గా ఏం చెప్తారంటే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది బయట వాళ్ళకి సంబంధించిన పిఆర్ టీమ్స్ లో ఒక 5-6 మెంబర్స్ పెట్టుకున్న వాళ్ళు లోపల ఎక్కువ సర్వే అవుతున్నారు అంటున్నారు. మీరేం టీం పెట్టుకోలేదా? మరి దానివల్ల వచ్చేది నాకు తెలిసినంత వరకు నాకు పిఆర్ అంటే అంత ఆలోచించలేదు. ఎందుకంటే నేను జస్ట్ 2 days ముందు కన్ఫర్మేషన్ చేసుకొని వెళ్ళాను. సో ఇంత ఒక పిఆర్ టీం పెట్టుకోవాలి, ఇంత పెట్టుకోవాలని నేను చేసుకొని వెళ్ళలేదు. 2 days ముందే కన్ఫర్మ్ అయ్యాను, అప్పటికప్పుడు వెళ్ళాను. సో ప్రతి వీడియో కింద తనుజ డబ్బా కొట్టడం చూడలేకపోతున్నాం మేడం. అది కూడా ఏమైతే తనుజ గారు ఆడలేదు మేడం. రూబీ బ్రాండ్ చెప్తాం తను ఆడింది. ఏం ఆడలే మేడం, ఏం ఆడింది మేడం, చూస్తున్నాం మేడం. ఏడ్చుడు ఆ తర్వాత కొండ పెట్టుకున్నట్టుగా కళ్యాణ్కి తనుజకి మధ్య కళ్యాణ్కి తనుజకి మధ్య రిలేషన్ ఉంది. అంటే మీరు లోపల చూసారు కదా దగ్గరుండి, వాట్ ఈస్ వాట్? ఇప్పుడు మీరు నేను దగ్గర నుంచి చూసాను. మీరు ఎలా అయితే అనుకున్నారో అది ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే ఇంకేంటి అని మీరు ఎలా అడిగారు, లైవ్ లో మీరు కూడా చూసారు. సో
క్లియర్ గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్షిప్. మేడం ఒక క్వశ్చన్ అంటే ఇప్పుడు బాండింగ్ పెంచుకోవడం వల్ల అంటే బయట ఉన్న కామెంట్స్ అడుగుతున్నాము. ఇప్పుడు తనుజ డాడీ డాడీ అని చెప్పి బర్నీ గారు పిలవడం, బయట కూడా నిజంగా వాళ్ళ అమ్మాయి కూడా ఈసారి పిలవడం కామెంట్స్ పెడుతున్నారు. సో ఇలాంటి బాండింగ్స్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల లోపల సర్వే అవుతున్నారా? దానివల్ల బాండింగ్ పెట్టుకోవడం వల్ల సర్వే అవుతున్నారు అని అంటే నాకు బాండింగ్ ఉంది, నేను నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. సో అలా ఏం కాదు, ఎవరి గేమ్ వాళ్ళు కష్టపడి ఆడుతున్నారు కాబట్టి ఉన్నారు అని అనిపించి నేను ఎందుకు వచ్చాను అనేది నాకే ఇంకోటి మీ మమ్మీ గారు బ్రో ఒక్క నిమిషం మీ మమ్మీ గారు మాధురి గారికి ఫోన్ చేసి డిమాండ్ పవన్ తో మాట్లాడుతూ చెప్పారంట, మీరు నిజమేనా? అది కావాల్సింది ఈ కథ కావాలి సూపర్ సూపర్ అంటే ఆమె గురించి చెప్పారు కదా మంచి క్వశ్చన్ సూపర్ క్వశ్చన్. మేడం ఇగో ఇప్పుడు సంజన విషయంలో మీరు ఇద్దరు రాత్రులు అయితే కూర్చుంటారు ఒక దగ్గర అని చెప్పేసి సంజన గారు అన్నారు. అది చాలా అంటే మీకు పాజిటివ్ అయింది, నెగిటివ్ అయింది. సో మేము బాగా ఫీల్ అయ్యాము ఆ విషయానికి. ఇప్పుడు మీరు ప్లస్ పవన్ కళ్యాణ్ తనుజ గారు వాష్రూమ్ లో ఉన్నప్పుడు పుల్ల ఎందుకు పెట్టి గెలిగినప్పుడు అప్పుడు ఎందుకు అది అంటే ఒక ఆడపిల్ల బాత్రూమ్ వాష్రూమ్ లో ఉన్నప్పుడు అలా చేయడం కరెక్ట్. అది మీకు నవ్వులాట కనిపించిందా మేడం? అప్పుడు ఎందుకు స్టాండ్ తీసుకోలేరు మీరు? కమెంట్ పాస్ చేసింది కానీ నేను ఎప్పుడు ఎవరి మీద కమెంట్ పాస్ చేయలేదు. నాకు ఎప్పుడు ఎవరు అలా అనిపించలేదు. నేను ఒక మనిషి వాళ్ళు కూర్చునే విధానానికి, వాళ్ళు నడిచే విధానానికి, వాళ్ళు వేసుకునే బట్టల విధానానికి ఇలా జడ్జ్మెంట్ పాస్ చేయను, జడ్జ్మెంట్ చేయను. ఓకే మేడం, ఇప్పుడు డిమాండ్ పవన్ డిమాండ్ పవన్ స్కూల్ నాటారు కదా, ఆ టైంలో డిమాండ్ పవన్ తప్పలేదు. తోశాడు అని చెప్పేసి అన్నది, వెళ్ళి ఎగిరెగిరి పడ్డది మేడం. అయితే తర్వాత చూస్తే మేడం ప్రతి చిన్నదానికి నన్ను ఫిజికల్ గా ట్రై చేసిన అంత ఇష్యూ చేసిన అమ్మాయి పవన్ కళ్యాణ్ విషయంలో ఎందుకు చేయట్లేదు? అది నేను తనుజని అడగాలి. మేడం మీ పక్కన ఉన్నారు కదా, నాకేం ప్రాబ్లం లేదు. ఆయన ఏదో మీకు డిమాండ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మీరే స్టాండ్ తీసుకోండి. టాప్ 5 లో ఎవరు ఉంటారండి? టాప్ 5 లో డెమాన్ పవన్, తనుజ, భరణి పవన్ కళ్యాణ్ అండ్ మంజునా గారు అనుకుంటున్నాను. కప్పు ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఈ కప్పు ఎవరు గెలుస్తారు? కప్పు ఎవరిస్తే మీరే చూడాలి. ఇంకోటి కళ్యాణ్ అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట. స్టార్టింగ్ లో బాగా పేరు వచ్చింది, ఆ అమ్మాయిని టచ్ చేస్తాడు, కావాలని దగ్గరికి వెళ్ళి వాళ్ళని క్లోజ్ చేస్తాడని బయట టాక్ వచ్చింది. లోపల కూడా అప్పుడు అమ్మాయి పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి కూడా వచ్చి ఇట్లానే చెప్పింది. ఆ అమ్మాయి కూడా కనిపించేది ఎంత బాగుంటుంది చెప్పింది ఆ రోజు వచ్చి. మీరు అది అనిపించింది అస్సలు అలా కాదు. పవన్ కళ్యాణ్ పోయి అమ్మాయిల పిచ్చోడు అది ఇది అనేది నాకు ఇప్పుడు బయట అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళ కన్ఫ్యూషన్ రూమ్ లో మాట్లాడారు దాని గురించి. అస్సలు అలా కాదు. ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతాం. దానికి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసినందుకు అమ్మాయిల పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్. అంటే అమ్మాయి ఆమంటే ఇంకా నాకు కాదు. అంటే రీతు గారు ఒక మాట, డెమాన్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు? ఎందుకు ఏడ్చారు బయటకు వచ్చేటప్పుడు? అంటే అంత సీక్వెన్స్ ఏముంది? సెకండ్ వీక్ నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంకా నువ్వు వెళ్ళిపోతున్నావు, అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైట్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఏడు రాదా? అందుకే వచ్చారా? మీరు ఏడ్చేప్పుడు చాలా క్యూట్గా ఉంది అంటున్నారు మీ మనసు. ఎలా అనిపిస్తుంది? నిజమండి.
భయపడి అక్కడ ఎలా గొడవ పడుతున్నారు? నాకు ఎందుకు కూడా వస్తున్నాయో ఎందుకు పెట్టుకుంటున్నావు మాకే అర్థం కావట్లేదు. మైక్ ఆడుతున్నారు, మైక్ ఉందా దగ్గర కాదు ఉందని అంటున్నారు, నిజమా కాదా? చేయకపోయి ఉంటే ఇప్పుడు మీరు టాప్ 5 లో ఉండేవారు కదా. అలా ఏం లేదు, ఎవరికి రాసిపెట్టుందో వాళ్ళు ఉంటారని నాకు తెలియదు. లేదు ఇప్పుడు ఉన్నదే 7 కదా, 2 అమ్మాయిలు ఉంటారు ఎట్లా టాప్ 5 లో. ఎలిమినేట్ అయిన పర్సన్ ఎందుకు చేశారు? సీజన్ 8 లో ఒకళ్ళే ఉన్నారు, సీజన్ 7 లో ఒకళ్ళే ఉన్నారు. ఇప్పుడు సంజన గారు అసలు ఏం ఆడకపోయినా ఉంటున్నారు కదా. అది మరి మీరు చూసుకోవాలి. మీరు ఏ సాక్రిఫైస్ చేశారా? ఎలిమినేట్ అయిన పర్సన్ మీరు వచ్చారు. మేడం ఇంకోటి బయట ఒక ప్లాన్ జరుగుతుంది, స్పెషల్ కోటాలో బర్నీ గారిని టాప్ 5 లో ఉంచుదామని ప్లాన్ చేస్తున్నారు, అది నిజమా? దానికి ఏమంటారు ఆయనకు ఒక స్పెషల్ కోట ఉందంట బయట మెగా ఫ్యామిలీ నుంచి, సో దానికి ఏమంటారు బయట టాక్ నడుస్తుంది. మా మెగా ఫ్యామిలీ అవుతావేంటయా? తెలుస్తుంది నెక్స్ట్ వీక్ ఎవరు వస్తారు అనేది. తనుజ మీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, కానీ లాస్ట్ ఆ బ్రేక్ టాస్క్ లో ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసింది సెకండ్ రౌండ్ లో చేసింది. ఫస్ట్ రౌండ్ లో కళ్యాణ్ ఉండేవాడు. నాకు నా ఫస్ట్ ప్రియారిటీ డెమన్ ఫస్ట్ ప్రియారిటీ కళ్యాణ్. సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు కొంచెం కష్టం అవుతుంది. మీకు హౌస్ మేట్స్ అందరితో బాండింగ్ బాగుంది కదా, ఎవరు మీకు ఎందుకు సపోర్ట్ చేయలేదు అంటారు? బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా, హౌస్ లో నాకు ఒక్కడే ఒకటి సపోర్ట్ చేస్తాడు, అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను. మిగతా వాళ్ళందరితో నేను పని చేస్తూ ఉంటాను, కానీ ఇక్కడ ఏమైపోయిందంటే నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కరికే సపోర్ట్ ఉంది, నాకు ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారు అనుకుంటా. బట్ ఎవ్రీబడి అందరికి నాకంటే ఎక్కువ సపోర్ట్ ఉంది. ఓకే రీతు గారు, ఒక క్వశ్చన్ మీకు కావాల్సిన క్వశ్చన్, తమిళ క్వశ్చన్. నేను అడుగుతా అంటే ఆ రీతు గారు, సో బిగ్ బాస్ లో నిజం చెప్పండి, బిగ్ బాస్ లో ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? బిగ్ బాస్ లో నిజం చెప్పండి, దాయొద్దు. ఫేక్ కంటెస్టెంట్ ఎవరు? ఒకరి పేరు చెప్పాలి. సుమన్ శెట్టి సింపుల్. లేలే ఉండు బ్రో చెప్పక బ్రో ఉండు బ్రో అక్క చెప్పక ఫేక్ అంటే చెప్పటక్క. కొంతమంది ఎంతో కొంత అందరూ ఫేక్ గానే ఉంటారు. ఒకరి పేరే చెప్పు, ఫుల్ ఫేక్ ఎవరు? ఇప్పుడున్న వాళ్ళలో మీరే మేడం మీరు బయటకు వచ్చినా కూడా సేఫ్ గేమ్ ఎందుకు చెప్పండి మేడం. బర్రీ గారా పక్కన? బెస్ట్ కంటెంట్ ఎవరు? బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరు? మంచి వాళ్ళు ఎవరు? నీ పేరు మీరు చెప్పంటారా? డిమాండ్ పవన్ రీతి చౌదరి. బ్రో మీరు ఆడ కూర్చొని ఇంటర్వ్యూ అండి బ్రో, మీరు చెప్పండి మేడం, బెస్ట్ కంటెంట్ ఇచ్చేది ఎవరు మేడం? తనుజ. మీ సరే మేడం అది షేప్ కాదన్నారు, మీరు దాచుకున్నారు. గేమ్ అయిపోతుంది కాదు, అందుకే పట్టిగా 2 సార్లు చెప్పినాను, నా వల్ల కాదు వెళ్ళిపోయి యోగా చేసుకున్నాను. మరి గెలిచారు వాళ్ళకి టైటిల్ అయితే డెమన్ పవన్ గెలవాలి. అడిగేసి